హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలు ఎన్నింటికో పరిష్కారం విరివిగా వృక్షాలని నాటడమే. ప్రతి సంవత్సరం జూలై 1 నుండి 7 వరకు వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని 1950 నుండి ప్రారంభించినది వన మహోత్సవ పితామహుడుగా పిలువబడుతున్న శ్రీ కెఎం మున్షి. 1887 డిసెంబర్ 30న బరోచ్లో జన్మించిన కన్నయ్యలాల్ మాణిక్లాల్ మున్షి శ్రీ కెఎం మున్షి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. రచయిత, రాజకీయవేత్త, విద్యావేత్త. ఈయన కలం పేరు ఘనశ్యామ్ దాస్. 1950లో వ్యవసాయ మరియు ఆహార శాఖ మంత్రిగా శ్రీ మున్షి పనిచేసేటప్పుడు వార్షిక చెట్ల పెంపకం పండుగ దేశమంతటా జరపాలని ప్రారంభించారు. శ్రీ మున్షి కంటే ముందే అంటే 1947 జూలై 20 నుండి 27 వరకు జాతీయ వృక్ష పెంపక వారోత్సవాన్ని చరిత్రకారుడు, పౌర సేవకుడు, వృక్షశాస్త్రజ్ఞుడు శ్రీ ఎంఎస్ రామ్ధావా నిర్వహించారు. తెలంగాణకు చెందిన దారిపల్లి రామయ్య లేదా చెట్టు రామయ్య ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధికెక్కారు. ఈయన తన జీవితకాలంలో 1 కోటి చెట్లు నాటారట. ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక వాసి సాలమర్ద తిమ్మక్క 8,000 చెట్లు నాటారట. శ్రీ జాదవ్ మెలాయ్ పాయాంగ్ను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వీరంతా మొక్కల సంరక్షణకి కృషి చేసిన వారే. మరి మన సంస్కృతిలో వృక్షాల పెంపకం గురించి ఏం విశేషాలు ఉన్నాయో చూద్దాం. ప్రాచీన భారతదేశంలో మొక్కలు పెంచడం అనేది మత విశ్వాసాలు, సామాజిక సంప్రదాయాలు, వైద్యపరమైన అంశాలతో అనుసంధానమై ఉండేది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమః అని అశ్వత్థ వృక్షానికి నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారు. వృక్షాయుర్వేదం వంటి గ్రంథాల్లో మొక్కల పెంపకం గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. దేవాలయాలు, ఆశ్రమాల సమీపంలో పవిత్ర వృక్షాలు, పవిత్ర వనాలు ఉండేవి. వైద్య అవసరాలకి, సౌందర్య పోషణకి ఉపయోగపడే మొక్కల పెంపకం గురించి మన పూర్వీకులకి తెలుసు. వ్యవసాయ క్షేత్రాల్లో సారాన్ని సంరక్షించడానికి నీడ కోసం కొన్ని రకాల చెట్లు నాటేవారు. కొన్ని చెట్లని భగవంతుని ప్రతిరూపంగా భావించి గౌరవించడం, పూజించడం నాడే కాదు నేడు మనం చూస్తున్నాం. తులసి చెట్టు పెంచితే ఆ వ్యక్తికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, వేప చెట్టు సూర్యదేవుని అనుగ్రహాన్ని ఇస్తుందని, బిల్వవృక్షం వల్ల శివానుగ్రహం కలుగుతుందని విశ్వసించేవారు. కొన్ని వృక్షాల పెంపకం వల్ల అశ్వమేధం, రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పడంతో ప్రజలు ఆయా మొక్కలు పెంపకం, సంరక్షణ చేసేవారు. మన సాహిత్యంలోనూ శాసనాల్లోనూ మొక్కలు నాటడం, సంరక్షణ, కొన్ని రకాల తోటల గురించిన విశేషాలు ఉన్నాయని ప్రముఖ చరిత్ర పరిశోధకులు, ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ గారు అన్నారు. ఇందుకు సంబంధించిన అంశాలు కూడా వారు ప్రస్తావించారు. మౌర్య చక్రవర్తి అశోకుడు రహదారులు వేయించి వాటికి ఇరువైపులా ఫలాలనిచ్చే వృక్షాలు నాటించాడని నాటి శాసనాల్లో ఉంది. ఒరిస్సాలో భువనేశ్వర్ సమీపాన గల ఉదయగిరి దగ్గర మహామేఘవాహన వంశీకుడైన కళింగరాజు ఖారవేలుడి హతిగుంఫా శాసనం ప్రత్యేకించి మొక్కల పెంపకం గురించి ప్రస్తావించకపోయినా ఆయన నిర్మించిన కాలువలు, రిజర్వాయర్లు వంటి నీటిపారుదల సౌకర్యాల గురించి వర్ణించింది. అంటే పరోక్షంగా వ్యవసాయాన్ని, వృక్ష సంపదని పెంపొందించడానికి ఉపయోగపడినట్టే కదా. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ 5వ వాల్యూమ్లో మలి మధ్యయుగానికి చెందిన ఒక శాసనంలో ఒక సామాన్య వ్యక్తి తాటి టెంకను నాటుతూ, నేను ఈనాడు నాటిన ఈ మొక్క పెద్దయి పళ్ళు కాసి ఈ మొక్క పత్రాలు ఏ మహాకవి కావ్యరచనకో ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్లే అని కోరుకున్నట్ట. ఎంత ఉదాత్తమైన కోరుకో కదా. అలాగే మధ్యయుగాల్లో సప్త సంతానాలు అన్న భావన ఉండేది. అందులో మొక్కలు నాటడం ముఖ్యమైంది. కావ్యాలు, ప్రబంధాలు పరిశీలిస్తే వృక్షాలకు సంబంధించిన వర్ణనలు కోకొల్లలు. ప్రబంధాలకు ఉండే లక్షణం అష్టాదశ వర్ణనల్లో ఉద్యానవన వర్ణన ఒకటి. కల్పవృక్షం గురించి మన పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ చెప్పబడింది. ప్రతి రాశికి ఒక వృక్షం, ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం కేటాయించి ఆయా రాసులు, నక్షత్రాల వారు వాటిని కనుక నాటినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పడంలో ఉద్దేశం ఎక్కువగా మొక్కలు పెంచడానికి ప్రజల్ని ప్రోత్సహించడమే. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది సమర్పించినా నేను ప్రసన్నున్నవుతానని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. అందులో మొదటి 3 సమర్పించాలంటే మొక్కలు ఉండాలి కదా. వినాయక వ్రతంలో చెప్పిన
ఏకవంసతి పత్రపూజ పరోక్షంగా ఆయా వృక్షాల పెంపకాన్ని సంరక్షణని ప్రోత్సహిస్తోంది. ప్రతి ఏటా 28 జూలై ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన సమాజానికి పునాది ఆరోగ్యకరమైన వాతావరణం అని అవగాహన పెంచడమే ఈరోజు ప్రత్యేకత. మార్చి 21న వరల్డ్ ప్లాంటింగ్ డే జరుపుతారు. 2007లో జర్మనీలో 1 మిలియన్ చెట్లు నాటాలనే లక్ష్యంతో లెటస్ ప్లాంట్ ద ప్లానెట్ ప్రచారంలో భాగంగా ఇది ఉద్భవించింది. నేషనల్ ట్రీ డే అని ఈ సంవత్సరం జూలై 27న జరుపుకోవాలని నిర్ణయించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో మనమంతా కృషి చేస్తే భవిష్యత్ తరాలకి పరిశుభ్ర వాతావరణాన్ని అందించగలుగుతాం. ఓం ప్రకృత్యై నమః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.